ట్యాపింగ్ అంశం మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్న వాదనే కాకుండా బీజేపీ నాయకులు కూడా ప్రధానంగా ఇందులో ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కొలికి తీసుకురావాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ గారు కానీ గతంలో ఆయన మాట్లాడిన ఈ సిట్టు అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ప్రభుత్వానికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అంటే ఒక రాష్ట్రానికి అంతర్గత సంబంధించిన అంశం మీద ఉగ్రవాదం కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, ఈ అంశం మీద ప్రభుత్వానికి రాష్ట్ర భద్రత కోసం మేము ఇంటెలిజెన్స్ విభాగాన్ని మేము ఉపయోగించుకోవచ్చు అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. కవిత గారు కూడా నేను రీసెంట్ గా వ్యాఖ్య చేశాను, సిట్ చాలా సీరియస్ గా జరగట్లేదు. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కేవలం కాంగ్రెస్ పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైపి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లాబింగ్ చేస్తున్నారు అనే ప్రధాన ఆర్గ్యుమెంట్స్ అవుతుంది. బీజేపీ నాయకులు కూడా ఏం చెప్తుంటే ఇది ఒక సినిమా సీరియల్ లాగా అలా కొనసాగిస్తారని. సో ఖచ్చితంగా ఇప్పుడు మా కేసీఆర్ గారికి రెండోసారి నోటీస్ ఇచ్చారు. ఆ రెండోసారి నోటీస్ ఇచ్చిన దాంట్లో ఏమంటే కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో విచారణ చేయాలని చెప్పి అడిగారు. అంటే కేసీఆర్ గారు ఏమన్నా అంటే ఫామ్ హౌస్ లో నేను అక్కడ ఉండట్లేదు కాబట్టి నేను ఫామ్ హౌస్ లో నేను మాట్లాడలేను. సో కేసీఆర్ గారికి అంటే ఫామ్ హౌస్ లో విచారణ చేయమని కేసీఆర్ ఇచ్చారు. అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రకమైన ఏవైతే ఆయన పోలీస్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారో, గవర్నమెంట్ విచారణ సంబంధించిన నోటీసులు ఇచ్చారో ఆ విచారణలో కనుక కొన్ని వెసులుబాట్లు అయితే కేసీఆర్ గారికి ఉంటాయి. ఎందుకంటే 65 సంవత్సరాలు దాటే కాబట్టి. కాకపోతే కేసీఆర్ గారికి ఇంకొన్న హౌస్ హైదరాబాద్ సిటీ పరిధిలోనే విచారణ చేయాలనేది ఒక సిటీకి ఒక కాన్సెప్ట్ ఉంది. అందులోనే హైదరాబాద్ ఇంకో హౌస్ ఉంది. సో ఆ హౌస్ అడ్రస్ కే అందులోనే విచారణ చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కానీ అన్ని అడ్రస్ కూడా అక్కడే ఉన్నాయి. సో ఇంకో అంశం ఏంటంటే ఫామ్ హౌస్ కూడా అంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చాలా మంది సీతక్క గారు కావచ్చు, లేకపోతే కొండా సూర్య గారు కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజు ఫామ్ హౌస్ కి వచ్చారు కదా. మరి ఈ రోజు విచారణ చేయడానికి ప్రాబ్లం ఏంటండి అంటే ఇది వాళ్ళు ఒక ప్రభుత్వ పరంగా వచ్చారు. ఇది గవర్నమెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేసినప్పుడు లైవ్ కొన్ని వీడియోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. సో వాళ్ళు కూర్చొని విధానం కావచ్చు, ప్రతి అంశాన్ని టెలికాస్ట్ అంటే వీడియో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా ఒక హౌస్ లో మాత్రమే జరుగుతాయి, ఫామ్ హౌస్ లాంటి వాటిలో జరగవు. సో గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఆ పార్టీ ఈ పార్టీ నాయకులు కలిసి ఉండడం, ఫామ్ హౌస్కి వెళ్ళడం వేరు. ఒక విచారణ సంస్థ స్వయంగా ఫామ్ హౌస్కి వెళ్ళి విచారణ చేసిందంటే రేపొద్దున మిగతా వాళ్ళు కూడా అదే డిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు విచారణకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకో అంశం కూడా ఉంది, అవసరమైతే కేసీఆర్ గారు హైకోర్టుకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్స్ ప్రకారం చూస్తే గతంలో 2 సార్లు కూడా ఈరోజు మళ్ళీ సెకండ్ నోటీస్ కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా డిఫెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తారు. కేసీఆర్ కూడా డిఫెన్స్ చేసే ప్రయత్నాలు ఎక్కువ చేయొచ్చు. సో గతంలో కూడా ఒక కేసు అంశం మీద కూడా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా స్టే తెచ్చుకున్నారు. సో ఈ కేసు అంశం కూడా ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మా బాధ్యత కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత. మేము స్వయంగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరో చేయరు, వాళ్ళే చేస్తారు. సో వాళ్ళే విచారించండి అన్న యాంగిల్లో కూడా కేసీఆర్ గారు చాలా సందర్భంలో మాట్లాడారు. సో ఆ రకంగా కూడా చూసుకుంటే మాత్రం హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతాయి. మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు. సో ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా వెసులుబాటు ఉంటుంది ఎలక్షన్ టైంలో. కానీ ఈ టైంలోనే ఆయన విచారణ పిలిచారు ఎందుకు అనేది కూడా ఒక యాంగిల్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ని ఒకవేళ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా తెలంగాణలో? ఇప్పుడు మీరు అన్నట్టుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ప్రభావితం ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా వాటిపైన? అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటాయి, రేర్ ఉంటాయి. ఎందుకంటే ఏపీ ఎలక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే మాత్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ పార్టీ చాలా బలహీనంగా ఉన్నా సరే ఒకేసారి సానుభూతి మొత్తం కూడా టీడీపీ షిఫ్ట్ అయింది. సో ఒకవేళ కనుక కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే పూర్తిగా సానుభూతి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవ్వచ్చు. కేసీఆర్ గారికి ఆటోమేటిక్ గా ఎప్పుడో ప్రజానాడి ఉంది, ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన చాలా పొలిటికల్ గా చాలా కీలక పాత్ర పోషించింది కాబట్టి ఇంకా తొందరగా వేగంగా కూడా ఆ సానుభూతి లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అలా సానుభూతి లిఫ్ట్ అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ చేసే వ్యక్తులు అయినట్టు అవుతుంది అన్నమాట. సో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే వాతావరణం చాలా తక్కువ ఉంటుంది, అరెస్ట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్ లో ఉండడం జరిగింది, డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? డైవర్షన్ పాలిటిక్స్ అనేసి అందరూ అంటున్నారు, కానీ వాస్తవంగా చెప్తే 2 years అయింది. ఏదైతే మనకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చెప్తారు. మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం మీద మేము విచారణ చేస్తామని ఎలక్షన్ ముందు కూడా చెప్పారు. 2 years వరకు దాన్ని అలా లాబింగ్ చేసుకుంటూ వచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఉండొచ్చు, కానీ ఫోన్ ట్యాపింగ్ అంశం మాత్రం ఒక కొలిక్ తీసుకురావాల్సిన అవసరం బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద డిపెండ్ అయి ఉంది.
లేకపోతే మాత్రం బీజేపీ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైపోయి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లాబింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సీరియల్ లాగా అని బీజేపీ పార్టీ ఎలిగేషన్ చేస్తుంది. అదే అంశాన్ని కనుక పబ్లిక్ లో బలంగా తీసుకెళ్తే మళ్ళీ బీజేపీ పార్టీకి బలం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదు. ఒక పొలిటికల్ అనాలిసిస్ట్ గా చెప్పండి, రేపు ఏం జరగబోతుంది? ఖచ్చితంగా కేసీఆర్ గారి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉండొచ్చు. లేదంటే ఆయన స్టే కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. 2-3 రకాలుగా కూడా స్టే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన విచారణకు హాజరయ్యే కానీ అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అరెస్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ, అంత ఈజీగా కాదు. అర్థం కావట్లేదు. కేటీఆర్ చేస్తున్నారా? ఏమని ఫోన్ ట్యాపింగ్ అనేది స్టేట్ సంబంధించి కాదు, నేషనల్ అంటే మొత్తం భారతదేశానికి సంబంధించింది. అంటే జాతీయ స్థాయిలో కూడా నిఘా విభాగం ఉంటుంది, నేషనల్ వైజ్ కూడా నిఘా విభాగం ఉంటుంది, రాష్ట్రంలో కూడా నిఘా విభాగం ఉంటుంది. సో ఈ నిఘా విభాగం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నది ఇప్పుడు ఈ విచారణలో భాగం. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అన్నానికి ఎవరు స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారు స్వయంగా వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె స్వయంగా చెప్తున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అయితే ఎవరి కోసం చేశారు? ఇప్పుడు ఉగ్రవాదం టెర్రరిస్టులు నిఘా అంశమే చేయొచ్చు, కానీ ప్రతిపక్ష నాయకులు బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళు ప్రజాప్రతినిధులు, అంటే ప్రజల్లో తిరిగే వ్యక్తులు. వాళ్ళు ఉగ్రవాదులు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు అనేది కూడా ఉంది, సినీ రంగంలో వాళ్ళు ఉన్న అని కూడా ఉంది. సో వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడ దుర్వినియోగం అయింది. రాష్ట్రానికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, అంటే వాళ్ళ వ్యూహాలని తెలుసుకోవడానికి కోసం. రాజనీతిలో అపోజిషన్ పార్టీ సంబంధించిన వ్యూహాన్ని ముందుగా తెలుసుకొని దానికి ప్రతి వ్యూహం, అంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ ముందుగా తెలుసుకొని ఎలక్షన్ టైంలో దాన్ని ప్రతి వ్యూహం పండుతారు అన్నమాట. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ వ్యూహాన్ని తెలుసుకోవడం కోసమే చేసిన ప్రయోగం. కాకపోతే అందరినీ చేయడం అనేది ఇక్కడ మైనస్. చివరిగా ఇప్పుడు ఒక పొలిటికల్ అనాలిసిస్ చెప్పండి, తెలంగాణ శరవేగంగా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ పార్టీ నెగ్గే ఛాన్స్ ఉంది, ఏ పార్టీకి ఎలా ఉండేది, ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉందా? అంటే ఇంకా ఎక్కువ చెప్పలేము. ఈసారి నామినేషన్ చాలా ఎక్కువ పడ్డాయి. బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు కోర్టులో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశం మీద ఒక స్పష్టత ఇవ్వట్లేదు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా మనం అదే వాతావరణం, రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్లనే ఈ వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పడ్డారు. ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ల అంశం మీద నిన్న కూడా వాయిదేసి హైకోర్టులో వాయిదేసి. సో గవర్నమెంట్ తరఫున ఎవరైతే మాట్లాడాల్సిన అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు వాయిదా తీసుకోవడం అనేది బీసీ సంఘాలు ఎవరు కూడా స్వాగతించట్లేదు. గవర్నమెంట్ కి అగ్నిస్ట్ గా మారే అవకాశం ఉంది. సో రిజర్వేషన్ మీద క్లారిటీ ఇవ్వలేదు. సో ఇండిపెండెంట్ గా కూడా ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ కింద రావట్లేదు. అంటే ఇంత ముందు హైడ్రా అయితే నడిపారు కదా, అది చిన్న అంటే మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి నెక్స్ట్ పేదలు వీళ్ళే ఇళ్ళని ఎరగొట్టేసి, సో దాని డైవర్షన్ కింద అంటే ఇప్పుడు మిగతా ఎవరు ఉన్నాయి ఇంకా బాగా బలిసిన వాళ్ళు కానీ పైసిన వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఇంకా తీయాల్సి ఉంది ఇల్లు, లేదంటే ఇప్పుడు అసూద్దీన్ కానీ ఫాతిమా కాలేజ్ ఇట్లాంటి తీయాల్సి ఉన్నాయి. సో దాన్ని డైవర్షన్ చేయడం కోసం అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మళ్ళీ కొత్త తీసుకొచ్చారు. అంటే హైడ్రా విషయం మర్చిపోవడానికి పబ్లిక్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే హైడ్రా అంశానికి దీనికి ముడిపడలేదు. సో డైవర్షన్ పాలిటిక్స్ అనేది అయిపోయింది. ఈ 2 years ఈ కేసును రన్ చేశారు. ఈసారి ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రా అనేది కొంత ఇన్ఫ్లేషన్ అయిపోయింది. అంటే ఏదైతే హైడ్రా ఏంటంటే కూల్చివేతలు కాదు ఉద్దేశం, ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేయాలి. మనకి మియాపూర్ లో సుమారుగా 200 కోట్లు విలువ చేసే భూమిని హైడ్రా కాపాడింది. కాకపోతే హైడ్రా ఉద్దేశాలని పక్కదర పడ్డాయి. అంటే పెద్దవాళ్ళని దగ్గర ఏదైతే గవర్నమెంట్ భూమిని తీసుకొని ఆక్యుపై చేసుకుని ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి హైడ్రా తీసుకొని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది హైడ్రా యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ అది పక్కన పెట్టి పేదవాళ్ళు ఇల్లు కూల్చేయడం అనేది మొదటి నుంచి ఎక్కువగా జరగడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ఉద్దేశం పక్కదారి పట్టింది. అందుకే మళ్ళీ ఆ తర్వాత హైకోర్టు చాలా డైరెక్షన్ ఇచ్చింది, ఎలా పడితే అలా ఇల్లు కూల్చొద్దని చెప్పి డైరెక్షన్. ఆ తర్వాత ఇప్పుడు హైడ్రా ఒక పొజిషన్ లోకి వెళ్తున్నారు. అయినా సరే సండేలో కూల్చొద్దని పిలుస్తున్నారు. అంటే నేను ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ అన్నా అంటే లాస్ట్ టైం మీకు పార్క్ అని చెప్పి ముంబై నుంచి ఆయన తీసుకొచ్చారు ఇక్కడ షోకి. ఆయన వల్ల రాజాసింగ్ అది కూడా పోయింది. అంటే ఆ టైంలోనే కవిత అదే లిక్కర్ కేసులు ఇరుక్కోవడం, దాన్ని పెద్దగా చేయడం, పబ్లిక్ అంతా తెలియడం వల్ల దాన్ని డైవర్షన్ చేయడం కోసమని ముంబై నుంచి మునుప పార్క్ తీసుకొచ్చి అంటే రాముడి చేత పైన తప్పుగా ప్రచారం చేసి అంటే స్టాండప్ కామెడీ చేసినందుకు
ఆయన అక్కడ ఇష్యూ అవుతున్నప్పుడు కూడా ఆయన ఇక్కడ తేవాల్సిన అవసరం ఏముంది కేటీఆర్ ఇక్కడ తీసుకొచ్చి రాజస్థాన్ గవర్నర్ రెచ్చిగొట్టి ఆయనతో గొడవ పెట్టి అంటే ఆ లిక్కర్ కేసు ఏదైతే కవిత ఉందో దాన్ని మర్చిపోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. అలానే ఇక్కడ కూడా చేశారు. లేదు, ఈ అంశంలో మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ లేవు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కేవలం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు, బీజేపీ పార్టీ ప్రధానమైన డిమాండ్ చేస్తుంది. బీజేపీ పార్టీలో ప్రధానమైన నాయకులు బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బలమైన ఎలిగేషన్ చేస్తున్నారు. మీరు ఇంకేమైనా తీసుకొని ఆగిపోతున్నారా, ఎంతకాలం ఇది నడిపిస్తారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ లో కనుక ఇది పెట్టగలిగితే పబ్లిక్ లో నెగిటివ్ వచ్చే అవకాశం. ఇది ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కి ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధం ఉండొచ్చేమో కానీ హైడ్రాకి దీనికి సంబంధం ఉంటుంది అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అవి ఓన్లీ అంటే వేరే మతాలకి అంటే వాళ్ళకి మాత్రం సపోర్ట్ లేదంటే అన్నిటికీ ఒకలానే చూస్తున్నారా, లేదంటే హిందువులు సపరేట్ చూస్తున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే మన లాస్ట్ టైం రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ముస్లిమ్స్ కి అంటే కబ్రిస్తాన్ కోసం అని చెప్పి అంటే మేమిస్తాం అని చెప్పి కాదు, ఎందుకంటే జరిగింది నేను డైరెక్ట్ చెప్తున్నా. అంటే వాళ్ళు ప్రత్యేకంగా ముస్లిం హిందువులు అంటున్నాను కాదు, ముస్లిమ్స్ కి సపరేట్ కబ్రిస్తాన్ ఇస్తా అని చెప్పేసి ఆయన అన్నాడు. కేటీఆర్ వచ్చి అక్కడ ప్లేస్ లేకపోయినా మా పైసలతో మేము ఇస్తాం అంటే ఎవరి పైసలతో ఈయన ఎవరికి ఇస్తారు, దేనికోసం ఇస్తాం అంటే హిందువులకి టెంపుల్ కానీ హిందువులకి ఇస్తలేరు, కానీ వీళ్ళకి శ్మశానాలు కావాలంటే వాళ్ళకి ఇస్తున్నారు. నేను బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే హిందువులకి ఏం చెప్పాలనుకుంటున్నారు, లేదా మామూలు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం ఒక బాధ్యత, అన్ని కమ్యూనిటీలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. కేవలం ఒకరికే కాదు, ముస్లిం చూసుకోవాలి, క్రిస్టియన్ చూసుకోవాలి, దళితులు చూసుకోవాలి, అన్ని కమ్యూనిటీకి గవర్నమెంట్ బాధ్యత. అందరు కలిసి ఓట్లు వేస్తారు, ఒకలే వేయరు. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మీరు చెప్తుంది ఏదైతే చెప్తున్న అంశం ఉందో అది ఎలక్షన్ టైప్ ఆఫ్ మూడ్ లో వ్యాఖ్యలు కనుక చేస్తే వాళ్ళ ఓటుని అట్రాక్ట్ చేసుకోవడం కోసం చేస్తారు. ఎలక్షన్ టైమ్ ఆఫ్ మూడ్ ఏదైనా ఎలక్షన్ ఉందనుకో ఆ మూడ్ లో ఏం చెప్తారంటే వాళ్ళేమో గవర్నమెంట్ నుంచి ఇస్తారు, మేమేమో సొంతంగా ఇస్తాం అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇద్దరు కూడా ఎవరికి కూడా వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వరు, సో పూర్తిగా గవర్నమెంట్ డబ్బులే ఇస్తారు. సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అందరికి ఈక్వల్ గా చేసింది. మసీదుల్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే టెంపుల్స్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా పూజారులు కూడా ఏమేమి ఇవ్వాలి అవి ఇచ్చింది. అదేవిధంగా యాదాద్రి మన టెంపుల్ కట్టారు. సో ఇక్కడ కూడా అంతా ఈక్వల్ గానే జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కొంత ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకున్నందుకు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. కానీ నిజంగా చూస్తే ఎవరిని కూడా అంత ప్రేమతో చూసే వాతావరణం నాకున్న అవగాహన ప్రకారం ఉండదు. సో అందరినీ ఒకేలా చూస్తారు. కాకపోతే ఎలక్షన్ టైంలో కొంతమందిని ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవడం కోసం అలాంటి వార్డ్స్ వాడతారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక హిందూ టెంపుల్ పైన ఎందుకు ఎక్కువ దాడి చేస్తుంది అంటే ఒకలా చూడకుండా ఒక వర్గానికి వీళ్ళు సపోర్ట్ అయితే ఎక్కువ జరిగాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ఎక్కువ దాడులు జరిగాయి. ఏమంటారంటే వాళ్ళకి మెంటల్ కండిషన్ బాగోలేదని చెప్తారు. అది 2 సార్లు 3 సార్లు అవునవును రెండు అయితే పర్లేదు, మెంటల్ స్టెబిలిటీ లేదండి. ఇక్కడ జరిగి ఇప్పుడు వచ్చి దగ్గర ఏం లేదు, ఒక 27-30 దాకా జరిగినాయి. అందరికి అట్లా లేనప్పుడు ఇంకేం చేయాలి? అవును, అదే నేను అంటాను కదా, 1-2 వరకు నమ్ముతారు జనాలు, ఇంకెక్కువ జరిగినప్పుడు నమ్మరు. సో అందుకే ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అదే చెప్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి, అంతకు ముందు లేవు. సో రేపు మాకు అవకాశం ఇవ్వండి అని బీజేపీ పార్టీ చేస్తుంది. సో ఇది పొలిటికల్ గా మారే అవకాశం ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే కొన్ని సంఘటనలు చాలా ఘోరాతి ఘోరమైన సంఘటనలు ఎప్పుడు జరిగింది. అది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించారా అనేది కూడా తెలియట్లేదు. కనీసం విచారణ కూడా చేయట్లేదు. అక్కడ వరకు ఒక వారం రోజుల వరకు మీడియా వస్తుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో దాన్ని పూర్తిగా విచారణ చేయగలిగితే దాని బ్యాక్ ఎవరు ఉన్నారు, ఆ బ్యాక్ ఎవరు ఉన్నారు, ఆ బ్యాక్ ఎవరు ఉన్నారో తెలుస్తుంది. సో అలా తెలియట్లేదు. విచారణ అనేది ఎంక్వైరీ అనేది బలంగా చేయట్లేదు. అవును, ఇప్పుడు హిందూ టెంపుల్ సైడ్ పెట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ది ఇప్పుడు ఎక్కడంటే మన మల్కాజ్గిరి లోపల ఆ బొమ్మని ఈవినింగ్ 6 గంటలు పెడితే నైట్ 2 గంటలు 3 గంటలకి మొత్తం పోలీసు బెటాలియన్ 150 నుంచి 200 మంది అయితే వచ్చి దాన్ని తీయడం మీద జరిగింది. అంటే గవర్నమెంట్ అంటే పాలిటిక్స్ ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ స్టాచ్యూ లేకపోతే అక్కడే ఉన్నాయి, అవి తీయడానికి టైం సరిపోవట్లేదు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ మాత్రం ఎందుకు తీస్తున్నారు అంటే హిందూ అని చెప్పేసా, లేదంటే హిందువుల కోసం పోరాడినందుక, లేదంటే వీళ్ళకి హిందువులతో పడదా? అంటే సాధారణంగా ఆయన పెట్టిన విగ్రహం ఎంత తెలియదు, ఆయన పెట్టిన ప్లేస్ తెలియదు. సో కొన్ని విగ్రహాలకి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. పోలీసులు ఏమంటున్నారు అంటే అది గవర్నమెంట్ స్థలం అని చెప్తున్నారు, కానీ అక్కడ హిందువులు ఏమన్నా అది ఆలయ స్థలం అని చెప్తున్నారు. అదే వివాదం మీద మనకి స్పష్టత లేదు కాబట్టి చెప్తాను. ఇప్పుడు అది ఏంటనేది ఇప్పుడు వాళ్ళు ఎందుకు తీసారు అనేది, ఒకవేళ కనుక వీళ్ళ విగ్రహం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక రిపోర్ట్ చేస్తారు, ఈ పలానా ప్లేస్ లో మేము పెట్టుకోవాలనుకున్నాం ఈ సైజు విగ్రహం అని. అలా కనుక వీళ్ళు ఏమైనా ఇవ్వలేదా, ఇస్తే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారా, అది కూడా ఉంటది. ఇప్పుడు వివాదం అయినప్పుడు ఏమవుతుందంటే, వివాదం అంటే మీడియాలో వచ్చి వెళ్ళిపోవడం కాదు, దాని మీద పూర్తిగా అక్కడున్న ఎస్పీ కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ కి నివేదిక ఇస్తారు. పూర్తిగా ఎలిగేషన్ చేసి ఆగిపోదు. సో ఎవరిది లోపం ఉన్నది అది ఎంక్వైరీ చేస్తారు. సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు అలా చేశారా,
లేకపోతే దానికోసం ఇంక వేరే స్పెసిఫిక్ గా వేరే ప్లేస్ ఏం చూసారా అనేది కూడా ఉంటది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ కొంచెం హిందువుల పైన కొంచెం గట్టిగానే హిందూ టెంపుల్ పైన కానీ దాడులు అవుతున్నాయి. అంటే ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ అయినా సరే ఒకసారి ఏమంటారంటే 15 నిమిషాలు 15 మినిట్ అంటుండ్రు. అంటే ఇట్లాంటి వాక్యాలు అంటే హిందువులు రెచ్చగొట్టడానికి దేనికోసమని. ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి అయ్యింది బాబ్రీ మసీద్ విషయంలో, అప్పుడు హిందువులు ఏదైతే ఇదయ్యారో వాళ్ళని రెచ్చగొట్టడానికి ఏదైతే అయ్యిందో ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నారా? మళ్ళీ హిందువులు ఏమైనా యూనిటీ కర్ణాటక ఎలక్షన్ లో చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీద వ్యాఖ్యలు చేశారు. సో మీకు గమనిస్తే బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఓవైసీ మీద కావచ్చు, లేకపోతే ఓవైసీ సమస్య వాటి మీద ఎక్కడ ఎంక్వైరీ కానీ ఏమీ చేయలేదు, రైట్స్ కూడా చేయలేదు. సో ఇవంతా కూడా పొలిటికల్ లో ఒక భాగం. వ్యాఖ్యలన్నీ కూడా వీళ్ళ వర్గాన్ని వీళ్ళు లిఫ్ట్ చేసుకోవడం కోసం, మేము హిందువుల కోసం పోరాడుతాం ఒక వర్గం, మేము ముస్లింస్ కోసం పోరాడుతాం ఒక వర్గం చెప్పుకుంటాం తప్ప నిజంగా ముస్లింస్ కి న్యాయం చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. హిందువులోనే న్యాయం చేసే వాళ్ళు తక్కువ. ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గా చేసే ప్రయత్నాలు ఇవ్వండి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేనంటే డైరెక్ట్ అడుగుతున్నా, మీకు ముస్లిమ్స్ అంటే చాలా మంది ఇక్కడ భయపడతారు. ఇప్పుడు నేను మీకు కొంతవరకు అడిగా, మీకు కొంత చెప్పారు. ఇక్కడ మ్యాక్సిమం ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారు మొత్తం వీళ్ళెవరు కూడా నేషనల్స్ గా పాలిటిక్స్ కానీ పొలిటికల్ న్యూస్ ఏ వాడినా సరే మామూలు రేవంత్ రెడ్డి మీద చెప్పేదానికి ధైర్యం వస్తుంది, కానీ ఒకవేళ ఓల్డ్ సిటీ గురించి మాట్లాడడానికి కూడా బయట ముందుకు వస్తుంది. ఎందుకు అర్థం కావట్లేదు, అంటే భయపడుతున్నారు దేనికోసం? ఆ సబ్జెక్ట్ మీద లోతైన అధ్యయనం ఉండాలి. ఒక రకమైన మీరు వినండి, ఇప్పుడు ఏ అంశం మీదైనా సరే మీకు ఒక వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలు హైదరాబాద్ లో చేయలేదు, కర్ణాటకలో చేశారని చెప్పారు. ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కాదు, అక్కడ కర్ణాటక ఎలక్షన్ లో చేశారు. సో అంటే నేను అక్కడ వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ అతను లిఫ్ట్ చేసుకోవడం కోసం, వాళ్ళ క్యాడర్ అందరిని కూడా ఉత్సాహపరచుకోవడం కోసం అతను చేసిన వ్యాఖ్యలు. సో ఆయన వాళ్ళకి అక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, మొన్న ఎలక్షన్స్ లో చూస్తే చాలా ఎలక్షన్స్ లో మైనారిటీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కోట్లేదు, ఎంఐఎం కంటే. మీకు తెలుసా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మొన్న 2023లో ఎంఐఎం పార్టీకి 12,000 ఓట్లు వచ్చాయి. ఎంతమంది ఉన్నారు ఓట్ బ్యాంకింగ్? 90,000 మంది. జూబ్లీస్ నియోజకవర్గంలో 90,000 మంది ముస్లింస్ ఉంటే కేవలం 12,000 ఓట్లు మాత్రమే ఎంఐఎం పార్టీకి వచ్చాయి. అంటే అర్థం ఏంటి? ముస్లింస్ పూర్తిగా ఎంఐఎం పార్టీ వైపు లేరు, పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి వైపు ఉన్నారు. సో అలా కూడా ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం కోసం వీళ్ళు కొన్ని ఇచ్చేస్తారు, రిజర్వేషన్ కూడా ఇస్తారని చెప్తారు. సో అవన్నీ కూడా హైకోర్టులు కొట్టేస్తూ ఉంటాయి అవన్నీ. అంటే విషయం ఏంటంటే ఇక్కడ మీడియా అని కాదు, పబ్లిక్ అని కాదు, మా మీడియా వల్ల కానీ ఇక్కడ మాక్సిమం ఏ మీడియా కూడా సరిగ్గా నేషనల్ న్యూస్ లోపల ఏం చూపిస్తుంది. నేషనల్ న్యూస్ ఇప్పుడు ఏఎన్టీవీ కానీ అర్చన అని చెప్పి పెద్ద పెద్ద రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ గా ఏరియా లోపల, అంటే అది ముస్లిం ఏరియా అవని హిందూ ఏరియా డైరెక్ట్ వెళ్ళి మైక్ పెట్టి అడుగుతున్నారు. వాళ్ళు పైకి వచ్చి అడుగు, కానీ ఇక్కడ ఒక మీడియా ఛానల్ కూడా ఫోకస్ చేయట్లేదు. అలా అని చెప్పి పబ్లిక్ వచ్చాను, పబ్లిక్ కూడా భయపడుతున్నారు. అంటే పబ్లిక్ ఏది లేనప్పుడు మీడియా వచ్చి ఏం ఫోటోస్ తీసుకుంటది? లేదు కొన్ని చెప్తలేరు కదా మీరు వెళ్ళిన ఏరియా నాకు తెలియదు. సో చాలా యూట్యూబ్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీ మీడియా సంస్థలు ఏమో నాకు తెలియదు. చాలా యూట్యూబ్ ఛానల్ స్వయంగా వెళ్ళి కూడా అక్కడ ఇష్యూస్, ఇక్కడ పెద్దంతల గుడి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, చాలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీడియా వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ చాలా వెళ్ళాయి. సో కొన్ని మీరు వెళ్ళిన ప్రాంతాల్లో వెళ్ళకపోయి ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది స్ప్రెడ్ కాలేదు ఆ విషయం. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకొని, ఆ విషయం ఎక్కువ మంది స్ప్రెడ్ అయితే అప్పుడు ఎక్కువ మంది వస్తారు. ఒక 10 మంది స్ప్రెడ్ అయితే అందులో 3 వస్తారు. కాబట్టి విషయం అనేది వాస్తవ కోణంలో చెప్పగలగాలి. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఇది నిజము, ఇది రియాలిటీ అని చెప్పగలిగితే దాన్ని నమ్మొస్తారు. ఎప్పుడు కూడా కొన్ని ఫేక్ న్యూస్లు బాగా స్ప్రెడ్ అవుతాయి. సో అప్పుడు నిజమైన న్యూస్ వేగంగా వెళ్ళదు. సో నిజం కంటే అబద్ధం వేగంగా వెళ్తుంది మీకు తెలుసు. కాబట్టి నిజాన్ని ఉన్నది ఉన్నట్టు బలంగా చెప్పగలిగితే మిగతా వాళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది.